ఈ వీడియోని ప్రతి ఒక్క హిందువు షేర్ చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి యదవనాకుడికి అన్వేషగాడితో సహా అందరికీ హిందువులన్నా హిందూ దేవతలన్నా మాటలు ఈజీగా అనేస్తారు. ఎందుకో తెలుసా? మన హిందువుల దగ్గర యూనిటీ అనేది అడవలేదు కాబట్టి. మన దేవతలు ఏమన్నా మనం ఏం పట్టించుకోం. మన హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ఏమన్నా మనం పట్టించుకోం. అదే గాని ఎవడైనా తప్పుగా వేరే మతాల గురించి మాట్లాడితే ఆ మతంలో ఉండే వాళ్ళందరూ యూనిటీగా 24 గంటల వాడు నోరు మూపిస్తారు. మనం సిగ్గు లేకుండా ఏం చేస్తున్నామో తెలుసా? ఆ నాన్వేషణ గాన్ని ఇంకా ఫాలో అవుతున్నాం. వాడొచ్చి హిందూ దేవతలని హిందువులను రేపిస్టులని దాంతో పాటుగా నిన్న వాడు పెట్టిన లైవ్ లో ఒక అమ్మాయిని నువ్వు ఒక ప్రతివ్రత అనిండు. అది నోరేంటి అసలు? నాకు అర్థం అడ్డు అదుపులేదా? అమ్మల్ని అక్కల్ని అందరిని తిట్టుకుంటా అది ఒక నోరా ఏంటి? ఆ నోరు ఒకరినేమో మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకోబెట్టాడు, ఇంకొకరినేమో మీ వైపు అమెరికాలో వ్యభిచారం చేస్తున్నాడు, ఇంకొకరినేమో మీ అమ్మ చచ్చిపోయింది పైకెళ్లి నేను అన్నాడు. అన్నిటికి మించి ఎవరైతే వాడిని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఫాలో అవుతున్నారో సిగ్గుపడే విషయం ఏంటంటే వాడు నిన్న లైవ్ లో తెలుగు వాళ్ళందరూ ఆడంగిలోళ్ళు అన్నాడు. వీడు ఆ మాట అన్న తర్వాత కూడా ఆడవాళ్ళు ఎలా అమ్మ సపోర్ట్ చేస్తున్నారు? వాడి దృష్టిలో ఆడవాళ్ళు తక్కువనే ఆడంగిలోళ్ళు అంటున్నాడు అందరూ. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అన్వేషగాడి మీద కేసు పెట్టారు. నేను ఇండియాలో లేను, లేకపోతే నేను కూడా ఈ పాటికి ఆ యదవనాకుడికి మీద కేసు పెట్టిండేవాళ్ళు. దయచేసి హిందువులందరూ యూనిటీగా ఉండండి. ఎవడైనా మన హిందూ మతాన్ని గాని హిందువులను గాని ఒక మాట అనాలంటే ఉచ్చ పోసుకునేటట్టుగా అంత యూనిటీగా మనం ఉంటే ఎవడు మనం ఒక మాట అనలేడు. శివజ్యోతి గారు తిరుమలలో ఒక మాట జారింది అని ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా చాలా మంది రియాక్ట్ అయ్యి మాట్లాడారు. కానీ నాన్వేషణ గాడి విషయంలో ఎందుకు అలా జరగట్లేదు? రాజమౌళి గారు ఆంజనేయ స్వామి గురించి ఒక చిన్న మాట అన్నారని పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ రియాక్ట్ అయ్యారు. కానీ నాన్వేషణ అనేవాడు మన సీతామాతకి రేపు జరిగిందనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఎందుకు వాడిని ఇండియాకి తీసుకురాలేమా? సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నాం మనం? ఎవడైనా ఇండియాకి అవుట్ సైడ్ ఉండి ఇండియాలో ఉన్న మతాలకి చిచ్చులు పెట్టేటట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడినా ఇండియాలో ఉండే వాళ్ళు సిస్టమ్ వాడిని ఏమీ పీకలేదు అని సంకేతాలు ఇస్తున్నామా? సీరియస్లీ చెప్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. నా కొడుకు ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్ల ద్వారా 6 కోట్లు సంపాదించారని చెప్పి ఇండియా వాళ్ళందరినీ తిడుతూ ఇండియా దరిద్రం అని చెప్తూ నా కూతుర్ని థాయిలాండ్ లో కంటాను, నా కూతుర్ని కూడా రేప్ చేస్తారేమో ఇండియాలోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నా కొడుకుని ఇండియాలోకి లాక్కొని వచ్చి వాడికి బుద్ధి చెప్పలేమా? ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, నిజంగా బాధలో మాట్లాడుతున్నాం.